చింతామణిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇంట్లో వాళ్లకు అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది? అసలు చింతామణిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రభావతి ఎలా దొరికింది? అసలు ప్రభావతికి ఇంట్లో వాళ్ళు ఏం షాక్ ఇచ్చారు? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే చింతామణి అయితే గుడికైతే వస్తుంది. బాలు ప్లాన్ ప్రకారం చింతామణిని గుడికి రప్పిస్తాడు. అలాగే మేనేజర్ని కూడా గుడికి రప్పిస్తాడు. అలా ఇద్దరు గుడికైతే వస్తారు. అక్కడ మేనేజర్ పైన ఇంకొక మేనేజర్ కూడా గుడికి రావడం కోసం ప్లాన్ చేస్తాడు బాలు అయితే. ఇక్కడ చూస్తే చింతామణి గుడికి వచ్చిన తర్వాత ఇక చింతామణి అలాగే మేనేజర్ మధ్య జరిగింది మొత్తం కూడా ఒక పక్క రవి, ఇంకొక పక్క బాలు వీడియో తీస్తారు. వీడియో తీసేసరికి ఇదేదో పెద్ద ప్లాన్లా ఉందని చింతామణికి డౌట్ వచ్చి వెళ్ళిపోబోతూ ఉండగానే మరో మేనేజర్ అక్కడికి రావడం జరుగుతుంది. ఆగరా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి ఆ మేనేజర్ని పట్టుకుంటాడు అతనైతే. అలా పట్టుకునేసరికి చింతామణి, నేను గుళ్ళోకి వెళ్ళాలి, నన్ను వదిలేయండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా తెలివిగా తప్పించుకుని అక్కడి నుంచి. ఈలోగా మీనా అడ్డుపడుతుంది. మీనా అడ్డుపడేసరికి, ఎందుకు నువ్వు నాకు అడ్డుపడుతున్నావు? నేను గుళ్ళోకి వెళ్ళడానికి వచ్చాను. ఇక్కడ ఏంటిదంతా? అసలు ఏం చేస్తున్నారు మీరెందుకు నాకు అడ్డంగా వస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే, ఏంటి డ్రామా చాలా బాగుంది, మేమందరం ఇక్కడ జరిగిన డ్రామాని మొత్తం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అవునవును, అంత డ్రామాని చూస్తూనే ఉన్నాం. నిన్ను ఇక్కడికిక్కడే చంపేయాలనేంత కోపం ఉంది. నిన్ను అసలు ఏం చేయాలంటే అంటూ శృతి చాలా కోపంగా అక్కడ ఉన్న ఒక ఇటుక రాయిని తీయబోతూ ఉంటుంది. శృతి అయితే, శృతి ఆగవే బాబు, ఇటుకరా ఇచ్చుకుని దాన్ని కనుక చంపేశావంటే ఇక మన మీద కేసు అవుతుంది, అప్పుడు మనం జైలుకి వెళ్ళాలి అని చెప్పేసి రవి అయితే శృతి ఆవేశాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. డబ్బుడమ్మా నువ్వాగు, ఇక్కడ జరుగుతుందంతా వాళ్ళ మేనేజర్ చూశాడు, అతను చూసుకుంటాడు మిగతాదంతా. అవును చూశాను, నేను బాలు ఫోన్ చేయడం కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను. అలా వచ్చిన తర్వాతే ఇక్కడ జరుగుతుందంతా చూశాను. వీడి మీద నమ్మకంతో నేను మేనేజ్మెంట్ ఇచ్చాను. వీడు ఎప్పుడూ తప్పు చేయడు అనుకున్నాను, కానీ వీడు డబ్బు కోసం ఇలా కక్కుర్తి పడతాడు అనుకోలేదు. అసలు ఈ చింతామణి కూడా ఇలాంటి పనులు చేస్తుందని అస్సలు ఊహించలేదు. నా కళ్ళు కప్పి వీళ్ళిద్దరూ నన్ను ఇంత మోసం చేశారు. ఏంట్రా, మోసం చేసి పారిపోదాం అనుకుంటున్నావా? పాపం అమాయకురాలైన మీనా డబ్బుని తినేసి ఇద్దరూ కలిసి మీనాని ఫీల్డ్లోనే లేకుండా చేయడం కోసం అందరికీ ఫోన్లు చేసి మీనాకి ఎవరు ఆర్డర్ ఇవ్వొద్దని కూడా చెప్పించారు. అసలు మీరేం మనుషులరా? అసలు మీకు ఒక వృత్తి వచ్చింది అనుకో, ఆ వృత్తిని మీ పని మీరు చేసుకోవాలి, ఆర్డర్స్ వచ్చేలా చేసుకోవాలి తప్ప ఎదుటి వాళ్లను తొక్కేసి వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టి మీరు ఎదగాలి అనుకుని ఇలాంటి కుట్రలు అస్సలు చేయకూడదు. ఇది నేను ఎప్పటికీ సహించను. నేను ఇన్నేళ్లగా ఈ ఫీల్డ్లో ఉంటున్నాను, ఎప్పుడూ కూడా ఇలా ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఎదగాలి అనుకోలేదు. పోటీ ప్రతి ఫీల్డ్లోనే ఉంటుంది, పోటీని తట్టుకుని ఎదగాలే తప్ప ఇక ఇలాంటి మోసాలు అన్యాలు చేయడం నాకైతే తెలియదు. నువ్వు చాలా తెలివిగా డ్రామా ఆడి ఆ అమ్మాయి ఇంటికొచ్చి అంత బాధపడి చెప్పినప్పుడు కూడా ఎక్కడా తగ్గకుండా నువ్వు బాగా నటించావురా. నిన్నెలా వదిలిపెడతాను అనుకుంటున్నావు? ఆ డబ్బేది అని చెప్పేసి డబ్బు అయితే తీసేసుకుంటాడు అతను. సార్ నన్ను క్షమించండి సార్, ఇదంతా ఈ చింతామణి గారు చెప్తేనే చేశాను. చింతామణి గారికి మీనా అంటే పగ. మీనాకి డెకరేషన్ ఆర్డర్ ఇప్పించింది చింతామణి గారే, అలాగే డాక్యుమెంట్ మీద సంతకం చేయించుకోమంది చింతామణి గారే. అందుకే డాక్యుమెంట్ మీద సంతకం చేయించుకున్నాను, డెకరేషన్ ఆర్డర్ ఇచ్చాను, అలాగే 1,00,000ని 10 లక్షలు చేశాను. మీనా తీరా వచ్చి అడిగేసరికి మీనాని బయటికి గెంటించేశాను. దీనంతటికీ మూల కారణం చింతామణి అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారే చింతామణికి షాక్ ఎదురవుతుంది. అసలు నువ్వేం మనిషివమ్మా? పోనీలే, డెకరేషన్ ఆర్డర్స్ తీసుకుని బాగా చేస్తున్నావు అనుకున్నాను, కానీ నువ్వు మోసాలు చేసి జనాల బ్రతుకులతో ఆడుకుంటున్నావని నేను అసలు ఊహించలేదు. ఏంటి, డెకరేషన్ ఆర్డర్ ఇవ్వొద్దని మిగిలిన మేనేజర్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పిస్తావా? ఇప్పుడు చూడు నేనెలా నీ సంగతి చూస్తాను. బాలు, మీరు వీడియో తీసినట్టున్నారు కదా? అవును, నేను మా వాడు రవి ఇద్దరం కూడా వీడియో తీసాం. ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో షేర్ చేయండి. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో మనకి తెలిసిందే కదా. సోషల్ మీడియాలో ఎప్పుడైతే వీడియో వైరల్ అవుతుందో ఈవిడకు ఒక్క ఆర్డర్ కూడా రాదు. అలాగే పైగా ఇలాంటి పనులు చేసే అందరూ కూడా
ఈవిడ దగ్గరికి వచ్చి దుమ్మెత్తి పోస్తారు. ఈవిడ్ని అసలు ఈ రాష్ట్రంలో కాదు కదా, ఈ దేశంలో కూడా ఉండకుండా గెంటేస్తారు. ఇంక ఈవిడ మొహం కూడా మనకి కనిపించకుండా పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. సార్ ముందు మా డబ్బు మాకు ఇప్పించండి సార్ అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక మేనేజర్ దగ్గర డబ్బు లాక్కొని, అమ్మ మీనా క్షమించమ్మా, నువ్వు ఆ రోజు నీ నిజాయితీని నిరూపించుకోవడానికి నా దగ్గరకు వచ్చి నువ్వు చెప్పావు. నా కారు వెనకాల నువ్వు పరుగులు పెడుతూ వచ్చావు. కానీ ఇతన్ని ఎప్పటి నుంచో నమ్మకంగా నా దగ్గర పనిలో పెట్టుకున్నాను. నా కింద మేనేజర్గా నమ్మకంగా చేస్తున్నాడని చెప్పి ఇతని మీద గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుని నీ మాటలు వినకుండా ఆ రోజు నేను వెళ్ళిపోయాను. కానీ వీడింతటి దుర్మార్గుడని తెలుసుకోలేకపోయాను. ఈ డబ్బు తీసుకోమ్మా, నీకు రావాల్సిన డబ్బు న్యాయంగా నీ చేతికే వచ్చింది. వీళ్ళ సంగతి నేను చూస్తాను. సార్ ఇప్పటికైనా నన్ను నమ్మారు, సంతోషంగా ఉంది. లేకపోతే నా నిజాయితీని నేను కోల్పోయి ఉండేదాన్ని. ఎందుకంటే మేము కూలికి పని చేసేవాళ్ళం, అంటే పువ్వులు అమ్ముకుని బ్రతికేవాళ్ళం. మా దగ్గర అబద్ధాలు మోసాలు ఉండవు. ఒక్కొక్క పువ్వు మాల కట్టుకుంటూ మాలని పెద్దదిగా చేసి ఈరోజు ఇంత పెద్ద ఆర్డర్స్ తీసుకునే స్టేజ్కి ఎదిగాను. అలాంటి నన్ను ఎదగనివ్వకూడదని ఈవిడ అడ్డొచ్చింది. చిన్నప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొంటూ ఎదిగిన నాకు కష్టం విలువ తెలుసు, కష్టపడే వాళ్ళ విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు. నేనెప్పుడు ఎవరిని మోసం చేసి బ్రతకాలి అనుకోలేదు. అవును సార్, మా మీనా ఎప్పుడు ఎవరిని మోసం చేయదు. మీనా ఏ పని చేసినా ఖచ్చితంగా ఉంటుంది. తను ఏ పనిలోనైనా నీతిని నిజాయితీని ముందుగా వెతుక్కుంటుంది అని శృతి అంటూ ఉంటుంది. అవును, నా భార్యకి తప్పు చేయడం తెలియదు. నా భార్య ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే బాధపడుతూ ఉంటుందే తప్ప తను మాత్రం తప్పు చేయదు. తన విషయంలో ఎప్పుడూ తప్పు జరగదు. డబ్బు విషయంలో మోసం చేసే బుద్ధి మా కుటుంబానికే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే అర్థమైందయ్యా, ఈవిడ కారణంగా మీనా ఎంత సఫర్ అయిందో తన ఫేస్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. మీరు చాలా తెలివిగా ప్లాన్ చేసి ఈవిడ ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టారు. లేకపోతే ఈవిడ చాలా తెలివిగా తప్పించుకుని నన్ను ఇంకా ఎన్నిసార్లు మోసం చేసేదో. ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళందరినీ తొక్కేయడం కోసం ఇంకెంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ భవిష్యత్తుల మీద ఇక తన ముద్ర వేసేదో తెలియదు. కానీ నా కళ్ళు తెరిపించి ఇలాంటి వాళ్లను ఇకెప్పటికీ కూడా నా దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు అని తెలిసేలా చేశారు అని చెప్పేసి అంటూ ఉండగానే, సార్ మేము చెప్పిన వెంటనే మా మాటలు నమ్మి మా కోసం ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ జరుగుతుందంతా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పి అంటూ ఉండగానే మేనేజర్ చెంప పగలగొడతాడు. అతనైతే, చిచి ఏం మనిషివయ్యా, నీకు ఇక నుంచి ఈ ఉద్యోగం లేదు. నువ్వు ఇప్పుడు మేనాకు ఎక్కడ డెకరేషన్ రాకూడదని చెప్పి ఎలా అయితే ఫోన్ చేసి చెప్పావో ఇంకా నీకు కూడా ఎక్కడ మేనేజ్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి ఇక అతనైతే ఫోన్ తీసుకుని ఒక కాల్ అయితే చేస్తాడు. అలా చేసేసరికి ఈలోగా అక్కడికి ఇన్స్పెక్టర్ అయితే వస్తాడు. అలా వచ్చేసరికి ఇన్స్పెక్టర్ గారా అని చెప్పేసి చింతామణి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇన్స్పెక్టర్ గారు, నేనే మీకు కాల్ చేసింది. సార్ చెప్పండి సార్, ఎవరిక్కడ ఫ్రాడ్ చేసింది, ఎవరిని ఇబ్బంది పెట్టింది? సార్ ఇదిగోండి, ఈ లేడీయే చింతామణి అని ఈవిడ డెకరేషన్ ఆర్డర్స్ చేయడంలో స్పెషలిస్టు. ఈవిడ డెకరేషన్ ఆర్డర్స్ చేస్తూ ఉంటుంది. చాలా బాగా డెకరేషన్ చేస్తూ ఉంటారు. మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ ఈ ఫీల్డ్లో ఈవిడ తప్ప ఇంకెవరూ ఎదగకూడదనే ఒకే ఒక స్వార్థంతో ఈవిడ మాత్రం తన జీవితాన్ని నాశనం చేయడం కోసం 9 లక్షల రూపాయల విషయంలో మోసం చేసి ఇక కేవలం ఆర్డర్స్ కూడా రాకుండా తనని ఇంటికే పరిమితం చేయాలని చెప్పేసి తన జీవితం మీదే దెబ్బ కొట్టాలని చూసింది. అందుకే మీకు కాల్ చేశాను. సార్ ఇప్పుడు నేను అరెస్ట్ అవుతే నేను ఇప్పుడు దాకా నిలబెట్టుకున్న నా పరువు పోతుంది. నన్ను అరెస్ట్ చేయొద్దు సార్. మేనాకి నేను క్షమాపణ చెప్తాను. లేదు, నువ్వు క్షమాపణ చెప్పినంత మాత్రాన ఆ అమ్మాయి పడిన బాధ తగ్గిపోదు. ఆ అమ్మాయి ఎంత బాధపడిందో ఆ డబ్బుల కోసం ఆ రోజు నా ఇంటికి వచ్చినప్పుడు నేను చూశాను. కానీ ఆ అమ్మాయి ఎవరో ఏంటో, తనలో ఎంతవరకు నిజాయితీ ఉందో తెలియక నేను తనకి సపోర్ట్ చేయలేకపోయాను. వీడిని నమ్మాను కాబట్టి వీడు మాటలే నిజమనుకున్నాను.
ఆ డాక్యుమెంట్స్లో 10 లక్షలని ఉండేసరికి డాక్యుమెంట్స్ మీద మీనా సంతకం ఉండేసరికి ఇదంతా నిజమనుకున్నాను తప్ప నేను ఇంత లోతుగా ఆలోచించలేకపోయాను అని చెప్పేసి అంటూ ఇక ఈవిడ్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళండి. ఇలాంటి వాళ్లకు మనం ఎక్కువగా అవకాశాలు ఇస్తే పదే పదే ఇలాంటి అమాయకుల జీవితాలతో ఆడుకుంటారు. ఇది ఫస్ట్ టైం కాదంట. ఎందుకంటే మీనా వాళ్ళ హస్బెండ్ నాకు చెప్పారు. తను చాలాసార్లు మీనాని ఇబ్బంది పెడుతూనే వస్తుంది. ప్రతిసారి డెకరేషన్ ఆర్డర్ తీసుకున్న ప్రతిసారి కూడా తనకి ఎదురెళ్లే ప్రయత్నం చేసి తన భవిష్యత్తుని పాడు చేయాలని ప్రయత్నిస్తుందని ఆల్రెడీ బాలుగారు అయితే చెప్పారు. అందుకనే ఈవిడ బయట ఉంటే మీనాకి ప్రమాదం, కాబట్టి తీసుకుని వెళ్ళి ఈవిడకు బుద్ధి చెప్పండి అని చెప్పి అనేసరికి చింతామణికి పెద్ద షాక్ ఎదురైపోతుంది. నన్నే అరెస్ట్ చేయిస్తారా? అవును, ఇక నీకు కూడా ఎలాంటి డెకరేషన్ ఆర్డర్స్ వచ్చే ప్రసక్తే లేదు. అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూశాక కూడా ఎవరూ డెకరేషన్ ఆర్డర్స్ ఇవ్వరు కదా. మీరు చేసిన దుర్మార్గం సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది చూసారా. కాసేపటికే వీడియో ఎంత బాగా వెళుతుందో అంతే. తప్పు చేస్తే అలానే ఉంటుంది. మీరు తప్పు చేసి గెలవాలి అనుకున్నారు. ఆ అమ్మాయి భవిష్యత్తునే నాశనం చేయాలనుకున్నారు. అవును సార్, నిజంగా నా భార్య చాలా మంచిది. నా భార్య ఎప్పుడూ తప్పులు చేయదు. తను ఎదుటి వాళ్ళ మంచే కోరుకుంటుంది తప్ప తను ఎవరి విషయంలోని బాధ పెట్టే మనిషి కాదు. అలాంటి నా భార్య ఎంత బాధపడిందో అది మాకు మాత్రమే తెలుసు. సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం వల్ల వీళ్ళు ఇంతగా నా భార్యని బాధ పెట్టగలిగారు. అదే నేనుండుంటే సీన్ ఇంకోలా ఉండేది అని బాలు అంటూ ఉంటాడు. సరే అయ్యా, ఈవిడ అరెస్ట్ అయింది. ఈవిడకు పోలీసులు బుద్ధి చెప్తారు. ఈ మేనేజర్ గారిని కూడా పోలీసులు తీసుకువెళ్తారు. వీడికి ఇంకెక్కడా ఉద్యోగం కూడా రాదు. అదే వీడికి సరైన శిక్ష అని చెప్పేసి చింతామణిని అరెస్ట్ చేయించి పోలీసుల చేత చింతామణిని ఇక బుద్ధి చెప్పించి అక్కడి నుంచి చింతామణిని తీసుకువెళ్ళిపోమని చెప్పేసి మేనేజర్ అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మీనా ఒక్కసారే బాలు దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటుంది. ఏమండి, మీరు వస్తే కానీ నా సమస్య తీరదని అనుకుంటూనే ఉన్నాను. అలాగే మీరు వచ్చిన తర్వాత ఈ సమస్య తీరింది. ఎవరితో చెప్పుకోలేక నేను చాలా బాధపడ్డాను. మీకు చెప్తే ఆవేశంతో ఏం చేస్తారని భయమేసింది. అందుకే మీకు చెప్పలేకపోయాను. శృతి, రవి, మావయ్య కూడా నన్ను అడిగారు. నా బాధని వాళ్లతో చెప్పి వాళ్ళను బాధ పెట్టడం ఇష్టం లేక ఈ విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పలేకపోయాను అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. సరే, నువ్వేం బాధపడకు, పద ఇంటికి వెళ్దాం. నీ డబ్బులు నీకు వచ్చాయి కదా. ఏదైనా సరే కష్టపడిన డబ్బు ఎక్కడికి పోదు. కాకపోతే కాస్త ఆలస్యమై ఉండొచ్చు, కానీ నేనుండగా నా మీనాకి ఎలాంటి కష్టం కలగనివ్వను. డబ్బుడమ్మా, చాలా థ్యాంక్స్ డబ్బుడమ్మా. రవి, చాలా థ్యాంక్స్ రా. సమయానికి సహాయం చేసి మీనాని కష్టం నుంచి కాపాడారు అని చెప్పేసి అందరూ కలిసి ఇంటికైతే బయలుదేరుతారు. అలా ఇంటికి వెళ్ళేసరికి బాలు అయితే నాన్న నాన్న అంటూ చాలా హ్యాపీగా వస్తాడు. ఏమైందిరా, వచ్చి రాగానే హడావుడి చేస్తున్నావేంటి? ఎప్పుడొచ్చావురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సత్యమైతే ఇప్పుడే వచ్చాను. నా భార్య సాధించింది. నా భార్య నిజంగా 10 లక్షల ఆర్డరు సంపాదించడమే కాదు, ఇదిగో నా భార్యకి రావాల్సిన మిగతా 9 లక్షలు అని చెప్పేసి ఆ డబ్బు తీసుకొచ్చి వాళ్ళమ్మ ప్రభావతి ముందే పెట్టి తన భార్య మెడలో పూలదండ వేస్తాడు. అలా హ్యాపీగా చెప్తూ ఉంటే ప్రభావతికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇదేంటిది? చింతామణి ఏం చేస్తుంది? దీనికి డబ్బు వచ్చేసింది అంటే ఇది మళ్ళీ డెకరేషన్స్ చేయడానికి వెళ్ళిపోతుంది. చింతామణి ఏదో ప్లాన్ చేశానని చెప్పేసి తెగ హడావిడి చేసింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ దీనికి డబ్బు, అలాగే దీనికి జేజేలు, గొప్పగా పొగడ్తలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అయినా ఇదంతా నేనెందుకు చూడాలి అని చెప్పేసి మెల్లగా జారుకుంటుంది. అలా జారుకోవడం బాలు చూస్తాడు, మీనా చూస్తుంది, అలాగే శృతి, రవి కూడా చూస్తారు. నాన్న ఒక్కసారి వస్తావా అని చెప్పేసి వాళ్ళ నాన్నని తీసుకుని మెల్లగా పైకైతే వెళుతూ ఉంటాడు. ఈ లోగానే ప్రభావతి అయితే చింతామణికి ఫోన్ చేస్తుంది. ఇక చింతామణికి ఫోన్ చేసేసరికి అక్కడ చింతామణి ఫోన్ అయితే పనిచేయదు. ఎందుకంటే పోలీసులు తనని తీసుకుని వెళ్తారు కదా. కానీ ఈలోగా చింతామణికి పరపతి ఎక్కువ కదా, లాయరు బెయిల్ ఇప్పించడానికి వస్తాడు. ఇక ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ అయితే పోలీసులు చింతామణి చేతికిస్తారు. చింతామణి డబ్బుతో మేనేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈలోగానే ఫోన్లో ప్రభావతి అయితే ఫోన్ లిఫ్ట్ చేసేసరికి చింతామణి, ఏంటి చింతామణి ఇది? నువ్వేమన్నావు? ఇక్కడ ఏం జరుగుతుంది?
మీనాకి ఇంకెప్పటికీ డెకరేషన్ ఆర్డర్స్ రావని, మీనా డబ్బు నష్టపోయినందువల్ల ఎక్కడా డెకరేషన్స్ చేయలేదని చెప్పావు. ఇప్పుడు చూస్తే 9 లక్షల రూపాయలు మీనా చేతికి రావడమే కాదు, మీనాని గొప్పగా ఇంట్లో అందరూ పొగుడుతున్నారు. ఇదేనా నువ్వు చేసిన నిర్వాకం? దానికి డెకరేషన్ ఆర్డర్స్ రాకుండా ఉంటే అది నా కాళ్ళ మీద పడి ఉంటుంది, ఇక నా కాళ్ళ చుట్టూనే ఉంటుంది. దానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చెప్పి దాన్ని ఇంటికే పరిమితం చేయాలనుకున్నాను. చివరకు నువ్వు కూడా నన్ను మోసం చేశావా దాని విషయంలోనే అని చెప్పి అంటూ ఉండగానే పైకి బాలు సత్యాన్ని, అలాగే ఇక శృతి, రవి, మీనా అందరూ వస్తారు కదా. వీళ్ళందరూ కూడా ప్రభావతి మాట్లాడుతున్న మాటలైతే వినేస్తారు. సత్యాన్ని చూడు నాన్న అని చెప్పేసి ఇక ప్రభావతి మాట్లాడుతున్న మాటల్ని వినిపిస్తాడు. అలా వినిపించేసరికి సత్యం ఒక్కసారే షాక్ అయిపోతాడు. మీనాకి ఆర్డర్ పోవడానికి, మీనా బాధపడ్డానికి, అలాగే ప్రభావతి సంతోషంగా బిర్యానీ తినడానికి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడానికి అసలు కారణం సత్యానికి అప్పుడు అర్థమవుతుంది. ప్రభావతి అని చెప్పి ఒక్క కేక వేసేసరికి ఉలిక్కి పడుతూ ఫోన్ కింద పడేసి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడే అందరూ నిలబడి ఉంటారు. ఒక పక్క మీనా, బాలు చాలా ఆవేశంగా చూస్తూ ఉంటారు. ఇక సత్యమైతే, చిచి ఏం బ్రతికేనిది, నీ బ్రతుకు అసలు ఒక బ్రతికేనా? నువ్వు ఆడదానివేనా? అసలు ఇంత దారుణమైన ఆడదానివేంటే? ఇంట్లో మనిషిని బాధ పెట్టి బయట మనసుతో చేతులు కలిపి మీనా బ్రతుకుతో ఆడుకుంటావా? మీనా జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? తను ఇంటిడి చాకరీ చేస్తుంది, బయట డెకరేషన్స్ చేసుకుంటుంది, అలాగే పూలు అమ్ముకుంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఇంట్లో అందరినీ కూడా బాగానే చూసుకుంటుంది. నీ మిగిలిన 2 కోడళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్ప ఇంట్లో పని చేయరు, ఇంట్లో మనల్ని పట్టించుకోరు. కానీ మీనా అలా కాదు, ఇంట్లో పని చేస్తూనే బయట తను డెకరేషన్స్ ఆర్డర్స్ పూర్తి చేసుకుంటుంది. అలాంటి మీనాని బాధ పెట్టాలని నీకు ఎలా అనిపించిందే? అసలు నువ్వు ఇలా ఎలా పుట్టావే? నిన్ను నేను పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశాను అంటూ చెయ్యెత్తుతాడు ప్రభావతి మీద. సత్యమైతే నాన్న అని చెప్పేసి బాలు అంటాడు. అలాగే ఈలోగా రవి అంటూ ఉంటాడు, ఏంట్రా ఇంకా దీని మీద జాలి చూపిస్తున్నారా? షేరా, నీ భార్యని ఇంతగా బాధ పెట్టినా దీని మీద నీకు జాలి కలుగుతుందా? లేదు, ఈ ప్రభావతి అంటేనే అసహ్యం కలుగుతుంది. ఎప్పుడు ఊరెళ్ళినా మీనా విషయంలో ఏదో ఒక కుట్ర చేసి మీనాని బాధ పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ చింతామణితో చేతులు కలిపింది. అసలు ఈవిడ నాకు అమ్మేనా? అసలు నిజంగా నన్ను కన్నదా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అవునరా, ఏ కొడుకు కన్నా ఇదే అనుమానం వస్తుంది. ఇలాంటి తల్లి ఉన్న కొడుక్కి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఇదేరా, దీని కడుపునే నువ్వు పుట్టావు, ఇది నీ తల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే స్టేజ్కి ఇది వెళ్ళిపోతుంది. దీనిని నమ్మి మనం మోసపోతున్నాం తప్ప ప్రయోజనం ఏమీ ఉండడం లేదు. ఇలాంటి ఆడదాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు. బయటకు గెంటేస్తే వీధుల్లో అడుక్కుని తింటుంది. అప్పుడైనా దీనికి బుద్ధొస్తుందేమో. లేకపోతే ఇది మారదు. మన ఇళ్లలో ప్రశాంతత ఉండదు. మన ఎవ్వరి జీవితాల్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది. మీనా, బాలు నీతిగా నిజాయితీగా ఇంటి కోసం కష్టపడుతున్నారు. అలాంటి మీనా, బాలుల్ని బాధ పెట్టాలని ఎలా అనిపించిందో చూడు. చిన్నవాళ్లైనా శృతి, రవి మీనా, బాలుకి ఎప్పుడూ సపోర్ట్గా నిలబడతారు. మంచి వైపే నిలబడి వాళ్ళను గెలిపించాలని అనుకుంటారు. వాళ్ళు గెలిచినప్పుడు సంబరపడతారు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వెన్నుండి వాళ్ళు తోడుగా నిలబడి వాళ్ళ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఉన్నావు, ఎందుకు ఏళ్ళొచ్చాయి ఒంటి మీదకి? పెద్దరికం అనే పేరు తప్ప నీకు కొంచెం కూడా పెద్దరికం అనేదే లేదు. నువ్వు అసలు నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది. నీ మొహం చూడాలని నాకు లేదు. నీ మొహాన్ని ఇంకొకసారి నాకు చూపించకు. నువ్వు నా కంటికి కనిపించకుండా నా చేతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిన్ను ఇక మందలించి నీకు భయం చెప్పి నేను విసిగిపోయాను. మీనాని ఇంతగా బాధ పెట్టి మీనా భవిష్యత్తుతో ఆడుకోవాలని నీకు అనిపించింది అంటే ఇక జీవితంలో ఎప్పుడూ నువ్వు ప్రశాంతంగా బ్రతికలేవు. ఒక వయసు వచ్చిన తర్వాత ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. మీనా కూడా నిన్ను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే కానీ నీకు తెలియదు. ప్రతిసారి కాఫీ, టిఫిన్, భోజనం అంటూ మీనాని ఇబ్బంది పెట్టడం, మీనా తీసుకొచ్చి నీకు సమయానికి ఆవురుస్తూ ఉంటుంటే మీనా విలువ నీకు అర్థం కావడం లేదు. మీనా లేకుండా ఒక్క 4 రోజులు ఇంటి పని అంతా చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది మీనా విలువేంటో. మీనా ఇంట్లో ఎంత చాకరీ చేస్తుందో అంత చాకరీ చేస్తుంది. ఇంటి పని మొత్తం తనే చేసినా ఇంకా ఏం కొంపలు మునిగిపోయాయని తనని పని మానిపించి
తను చేసుకుంటున్న బిజినెస్ మానిపించి నీ కాళ్ళ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు. మనిషికి స్వార్థం ఉండొచ్చు, కానీ ఇంత దారుణమైన స్వార్థం ఎవ్వరికీ ఉండకూడదు. ఇలాంటి ఆడది ఎవ్వరింట్లోని ఉండకూడదు. కొడుకుల్ని నలుగురిని సమానంగా చూడలేని నువ్వు ఒక మనిషివేనా? ఒకరిని ఒకలా, ఇంకొకరిని ఇంకోలా చూస్తూ ఒకరు ఎదగాలని, ఇంకొకరు నాశనం అయిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. కానీ నువ్వు కోరుకుంటున్నావంటే నువ్వే నాశనం అయిపోతావే అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు సత్యమైతే. ఏవండి అని చెప్పేసి అంటూ ఉండగానే, నేను నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇక నువ్వు చేసే పనులు చూసి చూసి విసిగిపోతున్నాను. అమ్మ మీనా, ఇక దీన్ని ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి సత్యమైతే ప్రభావతిని అసహించుకుని పక్కకు వెళ్ళిపోతాడు. ఇక అలా ప్రభావతి అడ్డంగా దొరికిపోయి పెద్ద షాక్కి గురవుతుంది. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.